లడ్డు ప్రసాదం నాసి రకం నెయ్యి వాడారు. మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాసి రకం వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. కారణం ఏంటంటే అయోధ్య రామ మందిరం కోసం 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు టీటీడీ లడ్లు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అనేది ఎక్కడ నిర్ధారణ కాలేదు అని సిట్ తేల్చేసింది. భగవంతుడు చూస్తా ఊరుకోడు, ఖచ్చితంగా ఈ పాపానికి శిక్ష పడతాడు. కానీ ఈ పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనెలు అన్నటువంటి ప్రచారం ఎంత దుర్మార్గం, దాంతో పాటుగా రాజకీయాలకి దేవుణ్ణి వాడుకోవడం ఎంత దుర్మార్గం. జంతువుల కొవ్వు లేదు, రిలీఫ్ గా ఉండండి అని ఇప్పటికైనా ఒక సాంత్వన చేకూర్చే మాట చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? సిట్ ఫైండింగ్ తర్వాత అయినా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హిందువులకు వ్యతిరేకంగా లడ్డూల్లో కొవ్వు కలిపారు అని మీరు చేసిన ప్రచారం దుర్మార్గం కదా. ఈ ప్రచారం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాత్రమే చేసిన ప్రచారం కాదు, మొత్తం హిందువులందరికీ వ్యతిరేకంగా చేసిన ప్రచారంగా ఎందుకు చూడకూడదు? కోట్లాది మంది హిందువులను మనోవేదనకు గురి చేసే తరహా క్యాంపెయిన్ చేసినందుకు శ్రీవారి భక్తులకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదా? ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు, ఇటువంటి వార్తలు రాసిన వాళ్ళు